హాయ్ అండి, సందేశ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఉల్లాకుతో ఇలా పప్పు చేసుకుందామండి. ఇలా ఉంటుంది ఉల్లాకు. దీన్ని తీసుకోవాలి. కడిగేసి తీసుకున్నానండి. కడిగేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఉల్లాకు పెసరపప్పు కూడా ముందుగా కడిగేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరం దీనికి బాగుంటుంది. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఒక పావు స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇది ఆవాలు కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు ఆవాలు కూడా వేగాయి కదా, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలండి కారము. ఇప్పుడు ఇది కారం వేసుకున్నాం కదా, ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లాకంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కడిగేసి పెసరపప్పు అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి, మొత్తం కలిసే విధంగా. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం పచ్చిమిరంలో ఉప్పు వేసాం కాబట్టి నేను ఇంకా ఉప్పు వేయలేదు, అదే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ నుంచి 8 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. మనం ఉడుకుతుంది కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. ఇది మరీ మెత్తగానే ఉడికించుకోకూడదండి, పొడి పొడిగా ఉండాలి పప్పు, అప్పుడే కర్రీ మనకు బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా పలుకు ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా చూస్తే మనకి పప్పు ఇలా విరుగుతుంది కదా, ఇలానే బాగుంటుంది. మెత్తగా అయితే ఈ పప్పు బాగుండదు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. టేస్ట్ చూసుకోండి, ఉప్పు ఏమైనా పడితే కలిపి ఇప్పుడు ఈ సమయంలో వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇది గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఇంతేనండి, మన ఉల్లాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ అన్నంలోకి చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.